రాసి అలసిపోయారు. ఎవరి మీద కూడా ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకున్నట్టు లేదు. ఇంకొక విషయం మేము బయటపెట్టిన మానాడు తెలంగాణ జాగృతిగా ఏందని లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీ పెడతామని చెప్పి సింగరేణి సంస్థ 2200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పింది. ఎవరట పార్ట్నర్ అంటే 10 లక్షల విలువలైనటువంటి ఒక కంపెనీ ఆల్ట్మిన్ అనే కంపెనీ, నిన్నగాక మొన్న పెట్టిన కంపెనీ. దానిలో సింగరేణి 2000 కోట్లు పెడతామంటే మొట్టమొదటిగా ఆనాడు జాగృతిగా మేము ఆ ఇష్యూ రేజ్ చేస్తే ఇప్పటికి అది ఆగింది కానీ క్యాన్సిల్ కాలేదు. నేను సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నా, మీ మీద అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. మేము ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక 10 లక్షలు ఉన్నటువంటి కంపెనీలో మీరు ఎట్లా పోయి 2000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు? ఇది కేవలం అధికార దుర్వినియోగం, అవినీతి కిందకు వస్తుంది. కాబట్టి అధికారులను కూడా వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ ప్రపోజల్ అని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక దాంతోపాటు మన సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ దాకా పోతున్నాయంటే, సీఎం గారు ఫుట్బాల్ ఆడాలన్నా సింగరేణి నిధులే, సీఎం గారు కొడంగల్లో చిన్న నల్ల ఇప్పాలన్నా సింగరేణి నిధులే. అంత దూరం పోతున్నాయి. పోనీ కొడంగల్ కంటే ప్రజలకు అనుకోవచ్చు, ఈయన టైంపాస్కి ఫుట్బాల్ ఆడడానికి మన సింగరేణి నిధులు వాడడం అన్నది చాలా దారుణం. సింగరేణి నిధులు, సిఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతంలోనే పెద్ద ఎత్తున వాడాలి. అవసరమైతే అక్కడో ఇక్కడ 20% తెలంగాణ వ్యాప్తంగా వాడినా మెజారిటీ నిధులు సింగరేణిలోనే వాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఇంకొక ముచ్చట మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మంచిర్యాల జిల్లా అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇక్కడ ప్రజలు. ఒక పక్క ప్రేమ్సాగర్ రావు గారు, ఇంకో పక్క వివేక్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వినోద్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వంశీ వెంకటస్వామి గారు. అంటే రెండే కుటుంబాల, ప్రేమ్సాగర్ రావు గారు ఒకటి, వెంకటస్వామి గారి కుటుంబం ఒకటి. వారి చేతిలో మీరు మొత్తం మంచిర్యాలలో పెట్టింది. ఇలా ఏం జరుగుతుంది, మన మంచిర్యాలలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఓసీపీలో కావచ్చు, ఇందారం ఓసీపీలో కావచ్చు, మందమర్రి ఓసీపీలో కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు 20,000 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. అదే పక్కనున్న గోదావరి కండ్ల, రామగుండంలో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 25,000 రూపాయలు వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేలేమో కొట్లాడి 25,000 ఇప్పించుకుంటారు. వాళ్ళేం సక్కనోళ్ళని చెప్తలేను, వాళ్ళు చేసే దందాలు కూడా చెప్తాడు పోయినాక. కానీ అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం 25,000 రూపాయలని కొట్లాడి ఇప్పించుకుంటారు ఎమ్మెల్యే. ఇక్కడ మాత్రం ప్రేమ్సాగర్ రావు గారు కానీ, వినోద్ గారు కానీ, వివేక్ గారు కానీ కంప్లీట్గా గాలికి వదిలేసి 20,000 మాత్రం ఇస్తున్నారు. నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, శ్రీరాంపూర్ ఓసీపీలో, ఇందారం ఓసీపీలో, మందమరి ఓసీపీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు ఖచ్చితంగా 25,000 జీతాలు ఇప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తాళ్ళపల్లి అని ఒక గ్రామం ఉంటుంది, ఓసీపీ కోసం భూములు ఇచ్చేసారు. ఇంతవరకు అక్కడ వాళ్లకు కాంపన్సేషన్ రాలేదు. సింగరేణి రూల్స్ ప్రకారం ఏంటి, ఒక గుంట జాగాను సింగరేణికి ఇచ్చినా కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మరి తాళ్ళపల్లి గ్రామస్తులు ఏం పాపం చేశారు? ఎంపీ గారిని, మరి వెంకటస్వామి గారి కుటుంబాన్ని, ప్రేమ్సాగర్ రావు గారిని డిమాండ్ చేస్తున్నా, తాళ్ళపల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకు, అక్కడనే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు కూడా ఖచ్చితంగా బెనిఫిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక అదేవిధంగా మన జైపూర్లో ఒక ఎస్టీటీపీ ఉన్నది, ఇంకొక ఓసీపీ కూడా ఉన్నది అక్కడనే పక్కకు, ఓపెన్ కాస్ట్ మైన్. అక్కడ 2 దగ్గరలో ఎంత అన్యాయం అంటే, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అడుగున్నారు. వాళ్ళకేమో ఎక్కువ జీతాలు, మన తెలంగాణ వాళ్ళకేమో తక్కువ జీతాలు. ఎందుకోసం ఇట్లా? ఇంత గొప్ప ఘనమైనటువంటి అందరూ మినిస్టర్లు ఉన్నారు కాబట్టి అంత తక్కువ ఇస్తున్నారా? దయచేసి దీని మీద ఇమీడియట్గా మా వివేకన్న లేబర్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి శ్రద్ధ పెట్టాలని చెప్పి వారు నేను కోరుతా ఉన్నాను. జైపూర్లో ఒక కొత్త పవర్ ప్లాంట్ వస్తూ ఉంది 800 మెగావాట్లతోని. దాంట్లో ఖచ్చితంగా స్థానికులకే మరి అవకాశం ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా గమ్మత్ ఏంటంటే, మన గొప్ప వాళ్ళు ఉన్నటువంటి జిల్లాలో కనీసం అయ్యప్ప స్వామి భక్తుల కోసం కూడా మంచిర్యాలలో రైలు ఆగేటటువంటి పరిస్థితి లేదు. పదే కోరినరు ఇక్కడ వాళ్ళు. ఏంది, కనీసం పుణ్యక్షేత్రాలకు పోయే రైలన్నా మంచిర్యాల ఆపండి అంటే ఆపేటటువంటి పరిస్థితి లేదు. ఆపాలి అని చెప్పి నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మంచిర్యాలకు మీకు అందరికీ తెలుసు, పత్రికా మిత్రులకు, ఒక పక్క గోదావరి ప్రాజెక్ట్ గోదావరి, ఇంకో పక్క వాగు మూసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో కరకట్ట కడతామని చెప్పారు రోళ్ల వాగు మీద. కానీ ఇంతవరకు కూడా 250 కోట్లు కథమైనాయి కానీ కరకట్టలు పూర్తి కాలేదు. వానాకాలం వస్తే మంచిర్యాల పట్టణ ప్రజలు వరద ముప్పు ఉంటుంది కాబట్టి దాని విషయం ఏమైందో ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే గారి గురించి ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. ఆయన గుండాగిరి రోజుకు పెరిగిపోతున్నది. బుల్డోజర్ పట్టుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎవరొకరు వేరే పార్టీ కండువ కప్పుకుంటే వాళ్ళని బెదిరించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మంచిర్యాల ఎమ్మెల్యే గారు, ఎల్లకాలం ఎవరిది కూడా నడవదు. ఇవాళ మీరు ఎమ్మెల్యే ఉన్నారంటే రేపు ఉంటారన్న గ్యారంటీ లేదు. మీకు మాత్రం